వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. అయితే ఏపీలో అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగానే క్యాబినెట్ దాదాపు 24 అంశాలను చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలపడం అయితే జరిగింది. అయితే ఇందులో చూసుకుంటే దాదాపుగా జిల్లాలకు సంబంధించి చూసుకుంటే 9 జిల్లాలకు సంబంధించి ఎటువంటి మార్పులు చేసినట్లు లేదని చెప్పేసి మంత్రి తెలపడం జరిగింది. అయితే ఆ ఏ జిల్లాలను చూసుకుంటే విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, అనంతపురం జిల్లా, విశాఖపట్నం జిల్లా, పల్నాడు జిల్లా 9 జిల్లాల్లో ఎటువంటి మార్పులు లేదని చెప్పేసి మంత్రి తెలిపారు. అయితే రిమైనింగ్ 17 జిల్లాల్లో కొన్ని మార్పులు ప్రజల విజ్ఞప్తుల మేరకు చేయడం జరిగిందని చెప్పేసి మంత్రి తెలపడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి కేబినెట్ కూడా ఆమోదించారని చెప్పేసి మంత్రి తెలపడం జరిగింది. కేబినెట్ లో చర్చించినటువంటి విషయాలు కొన్ని చూసుకుంటే విశాఖ హాస్పిటల్ నిర్మాణానికి భూ కేటాయింపుకు కేబినెట్ ఆమోదించడం జరిగింది. జిల్లాల పరంగా చూసుకుంటే మార్కాపురంను, గిద్దలూరును, కనిగిరిని మరియు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం ఉందో మూడింటిని కలిపి మార్కాపురం జిల్లాగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగానే చూసుకుంటే బనగానపల్లి అడ్డ రోడ్ను డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లా పేరును అలాగే ఉంటుందని చెప్పేసి కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని మంత్రి తెలపడం జరిగింది. అయితే అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మారుస్తున్నట్టుగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి మంత్రి తెలపడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో అద్దంకి సబ్ డివిజన్లోకి దర్శి నియోజకవర్గాన్ని చేర్చడం అయితే జరిగింది. మరొక విషయం చూసుకుంటే రాజంపేటను కడప జిల్లాలోకి చేర్చడం జరిగింది. అయితే రైల్వే కోడూరును ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రజల కోరిక తిరుపతి జిల్లాలోకి అయితే చేర్చడం జరిగినట్లు మంత్రి తెలపడం జరిగింది. అయితే కడపలోకి సిద్ధవటం, ఒంటిమిట్ట మార్పు చేయడం జరిగింది. అయితే ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా మడకశిరాను చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే మనకు రంపచోడవరం నియోజకవర్గం సంబంధించి చూసుకుంటే దాన్ని ఈరోజు పోలవరానికి గుర్తింపుగా రంపచోడ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తున్నట్లు కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి తెలపడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగానే చూసుకుంటే ఏదైతే పోలవరం గ్రామం ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సీఎం ఆకాంక్షించినట్టుగా కూడా మనకు మంత్రి తెలపడం జరిగింది. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే గూడూరులో నుండి 3 మండలాన్ని నెల్లూరుకి కలపడం అయితే జరిగింది. అవి ఏమేంటంటే ఎస్కోట, చిలుకూరు మండలం మరియు గూడూరు మండలం, ఈ మూడింటిని కూడా నెల్లూరులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇదే విధంగా చూసుకుంటే మండపేటను రాజమండ్రిలోకి తీసుకురావడం అయితే జరిగింది. ఇలాంటి కొన్ని మార్పులు దాదాపు 17 జిల్లాలకు సంబంధించి చేసినట్టుగా కూడా క్యాబినెట్కి ఆమోదించినట్టు మంత్రి తెలపడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మారుస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. దీనిపై కూడా ఇంకా ప్రజల్లో అనేక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఆదోనికి 2 మండలాలుగా ప్రకటించినట్లుగా కూడా చెప్పడం జరిగింది. అయితే చూసుకుంటే దాదాపుగా కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రాంతాలు జిల్లాల కోసం అని చెప్పేసి అనేక ధర్నాలు కానీ, ప్రొటెస్టులు కానీ, దాదాపు నిరాహార దీక్షలు కానీ చేయడం అయితే మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఆ ప్రాంతాలకి ఈరోజు జిల్లాలు లేకపోవడం అనేటువంటిది చూసుకుంటే వారిని నిరుత్సాహపడ్డట్టుగా కూడా మనకు కనపడిస్తూ ఉంది. దాదాపు ఉదాహరణకు చూసుకుంటే ఆదోనిని తీసుకుంటే ఎంతో కాలంగా వాళ్ళు అక్కడ పోరాటాలు చేస్తూనే ఉన్నారు జిల్లాగా కావాలని చెప్పేసి. దానికి ఉన్నటువంటి ఏదైతే జిల్లా కోసం కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు అక్కడికి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉండటం జరిగింది. అయితే ఏదైతే జిల్లాల ప్రక్రియ జరిగిందో ఈరోజు దాదాపుగా మనం 25 నుంచి 28 జిల్లాలుగా మనకు మారినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇందులో భాగంగానే అభివృద్ధి పనుల కోసం చూసుకుంటే దాదాపుగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఫ్యూచర్ సిటీ హైవే రోడ్ని అయితే చేస్తున్నట్లుగా కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే కేంద్రం నుంచి మనకు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ప్రోత్సాహం వస్తుందని చెప్పేసి కూడా మంత్రులు తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం ఏమిటంటే ఇప్పటిదాకా దాదాపుగా 1000 నుంచి 1200 కోట్లు రహదారు పనులకైతే కేటాయించడం జరిగింది. ఆ 1200 కోట్లు కేటాయించడం కాకుండా మరియు రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పేసి 2500 కోట్లను కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిందో గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డులు, వాటి పేర్లను కూడా మారుస్తున్నట్టుగా కూడా కేబినెట్ ఆమోదించింది. అయితే వాటి పేర్లను చూసుకుంటే గ్రామ సచివాలయం పేరును స్వర్ణ గ్రామంగా, వార్డు సచివాలయం పేరును స్వర్ణ వార్డుగా మారుస్తున్నట్లుగా కూడా కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి తెలిపడం జరిగింది. అయితే ఇది ఈ విధంగా ఉంటే
పెనుగొండను ఏదైతే మనకు పెనుగొండ ఉందో వాసవి పెనుగొండగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే ఈరోజు కేబినెట్ నిర్ణయాలు తీసుకుందో వీటన్నిటిని కూడా జనవరి 1, 2026 నుంచి అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు కేబినెట్ మంత్రులు తెలియజేయడం జరిగింది.